దేవుడి సన్నిధిలో ఒక తప్పు జరిగిందంటే, ఒక అపచారం జరిగిందంటే, ఒక పాపం జరిగింది అంటే బుద్ధున్నోడు ఎవడైనా ఏం చేస్తాడు అంటే తన తప్పుని తాను సరి చేసుకుంటాడు. లేదా తప్పు ఇతరులు చేస్తే ఆ తప్పుకి ఇతరులని శిక్షిస్తారు. కాకపోతే మన దగ్గర అంటే ఆంధ్రప్రదేశ్లో దేవస్థానాలలో ఏదైనా తప్పు జరిగింది అని చెప్పి ఈరోజు ఎవరి మాట్లాడితే వాళ్ళ మీదకే ఆ తప్పుని నెట్టేయడము, లేదంటే మాట్లాడినటువంటి వ్యక్తులని ఈరోజు శిక్షించడము జరుగుతున్నది. అంటే మేము గిల్లుతాము, నువ్వు గిల్లించుకోవాలా, అరిస్తే మాత్రం నీ మీదనే కేసులు పెడతాము. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల్లో ముఖ్యంగా ఇదే జరుగుతున్నది. ఇప్పుడు నేను మాట్లాడబోయే విషయాలు నిజంగా చాలా సెన్సిటివ్ విషయాలండి. చాలా అంటే చాలా సెన్సిటివ్ విషయాలు. దయచేసి కొంచెం జాగ్రత్తగా ఈ విషయాల్ని వినాలి. మీరు ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలి మీరు. అందుకే ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడడం మాత్రమే కాదు, ఒక లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఈ వీడియోకి మీ లైక్ అన్నది నాకు కావాలి అంతే. ఇక మొన్న అంటే 29వ తారీఖు ఒక సంఘటన అన్నది జరిగింది. ఇక్కడ ఈ సంఘటన గురించి మనం ఒకసారి చూస్తే ఏంటి ఆ సంఘటన అంటే, సింహాచలం ఆలయంలో ప్రసాదంలో నత్త అన్నది వచ్చింది. ఏమొచ్చింది? నత్త వచ్చింది ప్రసాదంలో. మనందరికీ తెలుసు పులిహోరలో సింహాచలం ప్రసాదం అంటే పులిహోర. నత్త వచ్చింది. వస్తే ఎవరికైతే ఆ నత్త అన్నది ప్రసాదంలో వచ్చిందో వాళ్ళు ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో చేసి పోస్ట్ చేయడం జరిగింది. ముందుగా ఇక్కడ ఏం రాశారో చూడండి. ఇది రాసింది వైసీపీ. హిందూ దేవాలయాల్ని గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం, దాంతో ఆలయాల్లో వరుసగా అపచారాలు, భక్తులు పవిత్రంగా భావించే ప్రసాదాల్లో కీటక అవశేషాలు అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు రాయడం జరిగింది. ఇదేనా చంద్రబాబు గారు ఆలయాల ప్రక్షాళన అంటే అని చెప్పేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ట్యాగ్ చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ఇది. సరే, ఇక్కడ జరిగిన విషయం ఏంటి ఒకసారి మీరే కళ్ళారా చూడండి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చెవులారా వినండి. నమస్కారం అండి. ఈ రోజు 29 డిసెంబర్ మండే మేము సింహాచలం దర్శనం కోసం వచ్చాం. సో దర్శనం అయిపోయిన తర్వాత అందరిలాగా మేము పులిహోర తీసుకోవడానికి వెళ్ళాము. పులిహోర తింటున్నప్పుడు నాకు పులిహోరలో ఏంటంటే నత్త వచ్చింది. ఓన్లీ షెల్ కాదు, నత్తలో సగం బయటకు కూడా ఉంది ఆ పార్ట్. మేము తీసుకెళ్లి కౌంటర్ లో చూపించాం. సో చూపించిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ అయితే అసలు బాగలేదు. వాళ్ళు మీరు చూపించిన పొట్లం తీసేసుకున్నారు వాళ్ళు. సో మేము ముందుగా ఫోటో తీసుకోవడం మంచిదండి. అక్కడ వీడియో రికార్డ్ చేయడం కూడా అవ్వలేదు. సో వేరే వాళ్ళు సెల్ నుంచి ఫోటో తీసుకుని మా వాట్సాప్ పెట్టుకున్నాం. మీకు ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నాం. సో చూడండి. సో ఏంటంటే అసలు ఏం సమాధానం ఇవ్వలేదు. కొత్త పులిహోర ఒకటి ఇచ్చి పట్టుకెళ్ళకుండా అంటున్నారు. మాకు ఇచ్చిన పట్లం కూడా వాళ్ళకి ఇచ్చేసి మాకు వద్దని చెప్పేసి ఇంకొచ్చేసాం మేము. సో ఇన్ కేస్ మీరు సింహాచలం వచ్చినట్టయితే చెక్ చేసుకోండి. పులిహోర ప్రసాదంలో ఏమేమి ఉన్నాయని 1-2 సార్లు చెక్ చేసుకుని తినండి. అండ్ తర్వాత ఈ రీల్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మనలాగే వచ్చిన వాళ్ళందరికీ ఈ విషయం తెలియాలి కదా, ఏం జరుగుతుంది ఏంటి అని. విషయం ఏంటంటే మరి వీళ్ళు జంట అంటే కపుల్ అనుకుంటా, సబ్జెక్టు కరెక్షన్, క్షమించాలి ఏదైనా తప్పు మాట్లాడితే. వీళ్ళు జరిగినటువంటి విషయాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ప్రస్తుతం ఏం జరుగుతుందంటే వీళ్ళ మీదనే ఒక కేసు అనేది ఫైల్ అయింది. వింత విచిత్రం కదా. తప్పు జరుగుతుంది అని చెప్పేసి ఎవడన్నా అంటే ఇందాక నేను చెప్పా, తప్పు సరి చేసుకుంటాం, జరిగిన తప్పు మీద ఒక ఎంక్వైరీ అనేది చేస్తాం. కానీ విచిత్రం ఏంటంటే ఆహా నువ్వు చెప్తావా, నిన్ను వదిలిపెట్టమని చెప్పేసి కేసు వాళ్ళ మీదనే కట్టేశారు. నిజంగా ఇక్కడ మీకు ఒక లెటర్ కనిపిస్తుంటుంది. అంటే పైన చూడండి, శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానము సింహాచలం విశాఖపట్నం. అంటే దేవస్థానం వారు పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా కట్టారని చెప్పేసి చెప్తున్నారు. ఆ ఎఫ్ఐఆర్ అనేది ఇంతవరకు నా దగ్గర రాలా. ఎవరిచ్చారు అంటే ఎన్ సుజాత గారు, బిఏ, డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి. ఆమె ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు అంటే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది, కొంచెం పెద్దగా చేస్తాను నేను. ఎవరికి ఇచ్చారంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఇక్కడ చూడండి, గోపాలపట్నం విశాఖపట్నం. అంటే పోలీసు వారికి వీళ్ళు ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఏమని కంప్లైంట్ ఇచ్చారు అంటే విషయం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం విశాఖ జిల్లా ప్రసాదాల విభాగము సింహాచలం పులిహోర ప్రసాదంలో నత్త వచ్చిన విషయంపై సోషల్ మీడియా వేదికగా వచ్చిన వార్తా విషయమై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోగలనది కోరుట గురించి అని రాశారు. అంటే వాళ్ళది ఏదో ఫార్మెట్ ఉన్నది, తెలుగులో కూడా అది అంటే పాయింట్ టు పాయింట్ రాశారు. నత్త వచ్చింది, ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి రాశారు. సూచన: పులిహోర ప్రసాదంలో నత్త సోషల్ మీడియా వార్త కథనం తేదీ అని చెప్పేసి 29వ తారీఖు 12వ నెల 2025. అంటే మొన్న
అని చెప్పేసి రాయడం జరిగింది. చాలా డీటెయిల్డ్గా ప్రసాదం తయారీ గురించి వీళ్ళు ఇక్కడ మాట్లాడడం జరిగింది. అంటే ప్రసాదం తయారీలో ఏమేమి వాడతారు ఆ విషయాన్ని కూడా చాలా డీటెయిల్గా ఇక్కడ రాయడం జరిగింది. పులిహోరలో 1000 పోపు సామాన్లు అనగా ఎండుమిర్చి, ఆవాలు, శనగపప్పు, వేరుశనగ పప్పులు, ఇట్లా మొత్తం డీటెయిల్గా వీళ్ళు రాయడం జరిగింది. కాకపోతే విషయం ఏంటంటే సెకండ్ పేజీలో అసలు విషయం ఉంది. ఇంకో ఇది అసలు విషయం. ఇక్కడే కూడా చాలా జాగ్రత్తగా వీళ్ళు ఏమన్నారు అంటే, మేము అక్కడ పనిచేస్తున్న వాళ్ళని అందరినీ అడిగాము, రాతపూర్వకంగా తీసుకున్నాము, మేము 30 సంవత్సరాల నుంచి మేము పులిహోర తయారీ విభాగంలో పనిచేయుచున్నామని, నేటి వరకు ఇటువంటి సంఘటన జరగలేదు అని చెప్పేసి లిఖితపూర్వకంగా అక్కడ పనిచేసే వాళ్ళు చెప్పారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇదే కంప్లైంట్లో అసలు విషయం ఇక్కడ ఉంది. ఏంటి, మీడియా వేదికగా వచ్చిన వీడియోను పరిశీలించి పిదప వీడియోలో ఉన్న వ్యక్తులు కౌంటర్లో పులిహోర ప్యాకెట్ కొన్న తర్వాత బయటకు తీసుకువెళ్ళి అందులో నత్తను కలిపి కొంత సమయం తర్వాత మళ్ళీ తిరిగి తీసుకువచ్చి చూపించినట్టుగా మాకు అనుమానం ఉన్నది. అంటే ఎవరైతే ఈ విషయాన్ని బయట పెట్టారో, ఇందాక చూపించాను కదా కప్పులు, వాళ్ళ మీదకే మెల్లగా ఈ కేసును తోసేటటువంటి కార్యక్రమం అనేది జరిగింది. అంటే మమ అనిపించేసారు. తప్పు జరిగితే పెద్ద మనసుతో తప్పు జరిగితే మేము సరిచేసుకుంటాము అనేవాళ్ళు అది వేరే లెక్క. లేదు అసలు తప్పే జరగలేదు, వాడెవడైతే అరుస్తున్నాడో వాడిని మేము గిల్లకుండానే వాడు అరుస్తున్నాడు అని చెప్పేసి చెప్పేటటువంటి కార్యక్రమం, ప్రయత్నం అన్నది అది వేరే లెక్క. అది చంద్రబాబు నాయుడు గారికే చెల్లింది. నిజంగా ఇంతకంటే దౌర్భాగ్యము, దురదృష్టం ఉండదు, వేరే ఏది ఉండదు. నిజంగా ఈరోజు ఇలాగా ఒకవేళ మనుషులు ఎవరైతే ఇట్లా విషయాల్ని బయట పెడుతున్నారో వాళ్ళ మీదనే మీరు కేసులు కట్టుకుంటూ పోతే, వాళ్ళనే ఇబ్బందులు పెట్టుకుంటూ పోతే, రేపు పొద్దున్న ఎవరైనా మాట్లాడాలి అనుకుంటారా? సరే, నత్తు వచ్చినా ఏమొచ్చినా తీసి పక్కన పడేస్తారు, మాట్లాడరు. మరి మార్పు ఎప్పుడు రావాలా? జరిగిన తప్పుని జరిగింది అని చెప్తే సగౌరవంగా శభాష్ అని వీళ్ళిద్దరికీ పూలదండలు వేసి సగౌరవపరచడం మానేసి, సరే ఎక్కడో వచ్చిన తప్పు పొరపాటు జరిగితే మనుషులు అన్నాక పొరపాట్లు జరుగుతాయి, దాన్ని ఎంక్వైరీ చేసి ప్రాపర్గా తప్పు చేసిన వాడెవడో కనిపెట్టడం మానేసి, తప్పు జరిగితే ప్రశ్నించిన వాళ్ళని ఈరోజు శిక్షించేటటువంటి కార్యక్రమం జరుగుతున్నది. ఇది ఒక దేవాలయం పరిస్థితి అయితే, మరొక దేవాలయం నిజంగా ఈ వీడియో అంటే ఈ విషయం మీద నేను మాట్లాడొద్దు అనుకున్నా, కానీ ద్రాక్షారామం నేను మాట్లాడవలసి వస్తుంది. ఎందుకు మాట్లాడవలసి వస్తుంది అంటే, దేవాలయాల ప్రస్తుత పరిస్థితి గురించి మాట్లాడాలి. మాట్లాడకపోతే ఎవరికి మాత్రం ఏమర్థమవుతుంది? కానీ ఈ విషయం నిజంగా నాకు చాలా బాధను కలిగించింది, చాలా బాధను కలిగించింది. ఎవడు ఉంటాడు ఇట్లాంటి దరిద్రులు, ఎవడు ఉంటాడు నాకు అర్థం కాదు. ఇట్లాంటి పెండదినే ఇంకా నాకు నోటికి గలీజ్ మాటలు వస్తాయి. పుండాఖోరులు ఎవరు ఉంటారో నాకు అర్థం కాదు. ఏంటి అంటే, ద్రాక్షారామంలో పురాతన శివలింగం ధ్వంసం. వాడికి ఎన్ని గుండెలు? నేను ప్రశ్నిస్తున్నా, వాడికి ఎన్ని గుండెలు? అంబేద్కర్ కోనసీమ జిల్లాలో శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఉన్న అతి పురాతన శివలింగాన్ని పరమ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున ధ్వంసం చేసిన దుండగులు. ముక్కోటి ఏకాదశి రోజున శివభక్తులందరూ శివుణ్ణి మెప్పించడంలో బిజీగా ఉంటారు, శివ పూజలో పంచాక్షరిలో బిజీగా ఉంటారు. అట్లాంటిది వీడెవడో పోరంబోకు వీడు ధ్వంసం చేసిండు. అట్లాంటి ఎదవని పట్టుకొని ఏం చేయాలా? పట్టుకొని నాకిస్తే నేను చేస్తా, ఏం చేయాలి? తర్వాత పోయి జైల్లో కూర్చుంటారు పర్లా. ఇది పరిస్థితి. సప్త గోదావరి తీరంలో శివలింగం అవశేషాల్ని విసిరి వేయడంతో భక్తుల ఆగ్రహము. ఒక షో మోర్ అని కొడతా. స్వయం ప్రకటిత సనాతని పవన్ కళ్యాణ్, అంటే ఇది వైసీపీ సోషల్ మీడియా కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉంటారో అడుగుతున్నారు. ఇక్కడ వీడియో అన్నది ప్లే చేస్తాను, కొంచెం జాగ్రత్తగా చూడండి, మనసు బిగబట్టుకొని చూడండి. నాకు తెలుసు చాలా బాధాకరమైన వీడియో, మీరు ఆల్రెడీ చూసుంటారు, ఎందుకంటే ఈ వీడియో వచ్చి కూడా 22 గంటల పైన అయింది. ఒకసారి చూడండి. అవశేషాలు, దీనికి సంబంధించి ఇంకో వీడియో వచ్చింది, సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది, వాడెవడో కనిపెట్టిన పోలీసులు. అగో ధ్వంసం చేశారు. ఇగో స్వాములు మాట్లాడుతున్నారు, ఒకసారి వినిపిస్తాను, వినండి.
హర మహాదేవ శంభో శంకర. స్వామి శరణం. పంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి మన ద్రాక్షారామం క్షేత్రంలో సప్త గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి కపిలేశ్వర ఘట్టంలో వేయించేసిన ఈ యొక్క శివలింగాన్ని మరి ముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకుని మరి గత రాత్రి ఎవరో దుండగులు ఈ యొక్క శివలింగాన్ని ధ్వంసం చేశారు. మరి దీనిపై మన ఆలయ ఈవో గారు స్పందించి మరి హిందూ ధర్మ పరిరక్షణకై మనం హిందూ సమ్మేళనాలు అవి చేస్తూ ఎంతో ఉచ్ఛేదంగా చేస్తుంటే ఇటువంటి పరిణామాన్ని ఎవరు చేశారనేది మేము దీనిపై తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని మా అయ్యప్ప స్వాములు కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇది స్వాములు మాట్లాడినటువంటి మాట. అంటే వాళ్ళు మాలలో ఉన్నారు, సరే వాళ్ళు కోపాన్ని వ్యక్తం చేయలేరు, సరే నేను కోపాన్ని వ్యక్తం చేసే హక్కు నాకు ఉందా లేదా నాకు తెలియదు, కానీ ఆ పనికి మాలిన పోరంబోకు ఎవడైతే ఉన్నాడో వాడిని మాత్రం వదిలిపెట్టకూడదు. ఇక నెక్స్ట్ ఇక్కడ ఇంకో విషయం ఉందండి. కొన్ని రోజుల కింద నేను స్పెషల్గా ఒక వీడియో అన్నది చేశాను తిరుమలలో. మీకు గుర్తుండే ఉంటుంది, తిరుమలలో కౌస్తుభం ఏదైతే విశ్రాంతి భవనం ఉందో ఆ విశ్రాంతి భవనంలో ఒక రూములో కొంతమంది నాన్ వెజ్ తిన్నారు, కోడిగుడ్లు తిన్నారు అని చెప్పేసి నేనే మాట్లాడడం జరిగింది. అప్పుడు మన ఛానల్లో వేసిన వీడియో ఇది, ఒకసారి కూడా మాట్లాడతాం ఆడియోలో. మొదటి నేను అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ నాయక్ స్వామి కమలవద్ద. శ్రీనివాస్ నాయక్ గారు, సరే ఏం చేస్తారు స్వామి మీరు? శ్రీనివాస్ నాయక్ గారు ఎవరైతే అక్కడికి వెళ్ళారో ఆ రూమ్లో అది చూశారో నాన్ వెజ్ గుడ్లు, అంటే తిరుమలలో పైన కొండపైకి తీసుకెళ్ళడం అన్నది అది అపచారం, పాపం. కింద చెక్ చేస్తారు. అక్కడ జరిగినటువంటి పాపాన్ని మనమే హైలైట్ చేసినాము. నో డౌట్ పోలీసులు దీని మీద వర్క్ చేస్తున్నారు, బాగానే వర్క్ చేస్తున్నారు. వాళ్ళని పిలిపించారు. ఈ శ్రీనివాస్ గారిని కూడా విట్నెస్గా, యాజ్ ఎ విట్నెస్గా అనుకుంటా పిలిపించారు. నేను ఇక్కడ చూపిస్తాను మీకు. ఒక ఇది వచ్చింది మనకి ఇక్కడ చూడండి. ఓకే ఓకే యాజ్ ఎ విట్నెస్గా ఈయనను కూడా శ్రీనివాస్ గారిని కూడా పిలిచారు. సమన్స్ టు విట్నెస్ అని చెప్పేసి శ్రీనివాస్ గారిని పిలవడం జరిగింది తిరుపతి నుంచి పోలీసులు. శ్రీనివాస్ గారు వెళ్ళారు. అక్కడ ఆయన విట్నెస్ అన్నది ఆయన ఏం చూశారో పోలీసులకు చెప్పడం జరిగింది. పోలీసులు తొందరగా, అంటే బాగా పనిచేస్తున్నారు, నో డౌట్ చాలా బాగా పనిచేస్తున్నారు. తొందరగా ఈ విషయాన్ని ఛేదించాలి. తప్పు చేస్తే తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి. కాకపోతే ఈ మూడు సంఘటనలు కూడా చాలా బాధాకరమైన సంఘటనలు. ఇలా జరగకూడదు. దేవుడు, దేవాలయం అంటే పవిత్ర స్థానాలు, పవిత్ర ప్రదేశాలు. అక్కడ అపచారం చేయడం అసలు తప్పు. నేను ఇందాక మీకు మాట చెప్పా. ఏం మాట చెప్పా అంటే, ద్రాక్షారామంలో ఒక వీడియో ఉంది మన దగ్గర అని చెప్పేసి. ఈ పాపం ఎవడైతే చేశాడో వాడి వీడియో ఒకటి ఉంది. ఇక్కడ ఒకసారి ఆ వీడియో చూడండి. అగో సీసీటీవీ ఫుటేజ్ ఇది, కొంచెం జాగ్రత్తగా చూడాలి మీరు. ఇక్కడ వెహికల్ మీద, బండి మీద ఒకడు యాక్టివా మీద ఉన్నాడు. అగో ఒక సంచిలో పట్టుకొస్తాడు చూడండి. అగో ధ్వంసం చేసినటువంటి ఆ శివలింగాన్ని తీసుకొచ్చి అక్కడ పడేసిండు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఎట్లా చెప్పాలో నాకు తెలియదు, అది కూడా అపచారం చెప్పకూడదు. అయితే ఈ వ్యక్తి ఎవరు అంటే, ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం ఘటనలో పోలీసుల అదుపులో ఆల్రెడీ ఉన్నాడు. రామచంద్రాపురం మండలము తోటపేట గ్రామానికి చెందిన నీలం శ్రీనివాస్ అని చెప్పేసి అంటున్నారు. ఈ వ్యక్తి పేరు అంటున్నారు. మరి ఎంక్వైరీ జరుగుతుందంట. ఇంకా ఈ వ్యక్తినా ఫుల్గా కాదా అన్నది తేలాలి. చేస్తే ఒకవేళ ఈ వ్యక్తి ఎందుకు చేశాడు అన్నటువంటి విషయం కూడా మనందరికీ తెలియాలి. పాపం చేయడం ఏంట్రా? దమ్ముంటే ధైర్యం ఉంటే ఒక గుడి కట్టండి, ఒక దేవాలయం కట్టండి. ఒక దేవాలయం కట్టే దమ్ము లేకపోతే ఆ దేవాలయానికి ఒక సిమెంటో ఇసుకో మీరు అందించండి. అది కూడా దమ్ము లేకపోతే ఒక ఇటుక పెట్టండి. అంతేకాని కూలగొట్టడము, పలగొట్టడము, ధ్వంసం చేయడము, పాపం చేయడము, ఈ అపచారాలు మానుకోవాలి. ఇది తప్పు. అది దేవాలయం అయినా తప్పే, అది మసీద్ అయినా తప్పే, అది చర్చ్ అయినా తప్పే, ఏదైనా సరే తప్పే. దమ్ముంటే నిలబెట్టండి. కూలగొట్టడంలో మగతనం కాదు, మొగోళ్ళు కాదు. ఈ విషయాన్ని తప్పకుండా గుర్తించాలి. ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేసి వైరల్ చేసే బాధ్యత మీ చేతుల్లోనే పెడుతున్నా. ఈ విషయం మీద, ఈ జరుగుతున్న సంఘటనల మీద కమెంట్ తెలపడం కూడా అది మీ బాధ్యత. కాబట్టి కమెంట్ అన్నది చేయండి.
చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఈ విషయాలని చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవాలి. సరే, ఒక ప్రభుత్వం గురించి మనం మాట్లాడడం కాదు, జరుగుతున్నది పాపం కాబట్టి ప్రభుత్వం దీన్ని ఆపగలదు. అందుకే నేను ఈ మాట మాట్లాడుతున్నా. ఈ విషయం మీద కమెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఇక మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.